నా పేరు అమిత అండి. నేను సెకండ్ నుంచి వస్తున్నాము. జేసీఎన్ఎంకి 4 months నుంచి వస్తున్నాము. మా మదర్ పేరు జ్యోతి. లాస్ట్ ఇయర్ నవంబర్లో తను సీరియస్గా అయిందండి. అంబులెన్స్లో తీసుకెళ్ళాము. దారిలోనే నురుగొచ్చింది, ఆయాసము, లంగ్స్లో వాటర్ అంతా నిండిపోయింది అన్నారు. ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఇంకా హాఫ్ డే నుంచి సీరియస్గా అవుతుందని వెంటిలేటర్ మీద ఎక్కించారండి. వెంటిలేటర్ మీద ఎక్కాక బ్రతకడం అయితే కష్టమమ్మా, లంగ్స్లో అంత వాటర్ వచ్చేసింది, హార్ట్ ఫెయిలియర్లోకి వెళ్ళింది అన్నారు. ఇంకా అప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నాము. ఫస్ట్ డే నాడు తను పర్వాలేదు, కోలుకుంటుంది అనుకున్నారు. అబ్జర్వేషన్లో పెడితే సెకండ్ డే ఇంకా సీరియస్ అయింది, బీపీ లెవెల్ డౌన్ అవుతుంది, ఆక్సిజన్ సాచురేషన్స్ అన్నీ దిగిపోతున్నాయమ్మా అన్నారు. పాయిజన్ అనే మందులు అన్నీ కూడా ఇచ్చి చూశారు. ఇంకా నీ కోమాలోనే ఉండింది. ఇంకా మీకు మదర్కి ఉన్న బట్టలన్నీ కత్తిరించాలమ్మా, కరెంట్ షాక్ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. ఇంకా కరెంట్ షాక్ అవన్నీ కూడా ఇచ్చారు, కానీ ప్రాణం అయితే తిరిగి రాలేదు. సరిగ్గా 3వ రోజు ఇంకా డాక్టర్స్ అయితే వెంటిలేటర్ మీద పెట్టి కూడా మీకు ఖర్చులు వేస్ట్ అవుతుందమ్మా, ఇంటికైతే తీసుకెళ్ళిపోవాలి అన్నారు. ముఖంకి అంతా బట్ట చుట్టేశారు. ఇంకా లోపలికి ఐసీయూలోకి వెళ్ళి మేనేజ్ చేసాము. మూతి దగ్గర అంతా ఉన్న బట్ట అంతా విప్పి జేసీఎన్ఎం ప్రేయర్ వాళ్ళు ఇంకా సాక్రిమెంట్ బ్రెడ్ వేసామండి. బ్రెడ్ వేసాక సరిగ్గా 3rd డే నాడు తను తిరిగి లేచింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు గౌరినాయుడు అండి. నేను చెర్లపల్లికి వస్తాను. నాకు బైక్ స్టాండ్ గుద్దేసిందండి. కాలుకి గుద్దినమ్మంటే కాలు వాసిపోయినమ్మంటే హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ ఏమంటే మందుల వల్ల నీకు తగ్గుతుంది, మందుల వల్ల తీసుకో అంటే 4 రోజులు మందులు వాడినాను. ఆ 4 రోజులు మందులు వాడినా తగ్గలేదు. డాక్టర్ ఏమంటే లిమ్స్కి రాసాడు అనమాట. కాలు లావ్ అయిపోయింది అనమాట. ఆ లిమ్స్లో వెళ్ళగానే నీకు డాక్టర్ ఏమంటే చూడగానే నీకు కాలు తీసేయాలి, ఆపరేషన్ చేయాలన్నాడు. అప్పటికి 1,00,000 రూపాయలు అయిపోయాడు. నాకు 1,00,000 రూపాయలు అయిపోతే ఇంకా 1,00,000 అయిపోతాయి కానీ నీ కాలు గ్యారంటీ ఇవ్వడని చెప్పాడు. అంటే ఎందుకు నా కాలు తీసి 1,00,000 రూపాయలు పోతే ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా భార్య భర్తలు వేడిచినాము ఇంటికాడ. ఎందుకు ఒక మానసిమ అమ్మని మా ఇంటి పక్కన అది ప్రార్థన చేస్తుంది అమ్మాయి. ఆ మానసిమ చెప్పింది వచ్చి, నీకు ఏ చెప్పి రచ్చిస్తాడు నీకు, ఆమె ప్రార్థనకి వెళ్ళమని చెప్పింది. వెళ్తే నేను 5 వారాలైనా ఇక్కడికి వచ్చినానండి. 5 వారాలకు వస్తాడికి నీకు 5 వారాల్లో నా కాలు మొత్తం తగ్గిపోయిందండి. కాలు మొత్తం ఏం లేదు. ఆ యేసుప్రభుకి వందనాలండి. ఆ యేసుప్రభుకి నమ్ముకోండి. నా పేరు శ్రీను. నేను ఒక 9-8 నెలల నుంచి సంగమనికి వస్తున్నాను. అప్పుడు 11 రోజులు స్వస్థత ప్రార్థన జరిగేటప్పుడు మా చిన్నాన్నగారికి ఒక 5-6 సంవత్సరాలుగా చేతి మీద గెడ్డ ఉండేది. ఆ గెడ్డ కంపల్సరీ కరుగుతుంది, దేవుడు తగ్గింతాడని చెప్పి నాకు మనసులో విశ్వాసం పెరిగి నేను ఇక్కడ ఫోన్ చేసి మా చిన్నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఈ టైంలో నువ్వు అక్కడ నీ కుడిచే పెట్టుకో గెడ్డ మీద, కంపల్సరీ తగ్గిద్ది, దేవుడిని గడ్డ కరిగింతాడు అని చెప్పి నేను ఫోన్ చేయడం జరిగింది. మా చిన్నానికి గడ్డ కరిగిపోయిందండి, మొత్తం లేదు కరిగిపోయింది. ఈ సాక్షిని బట్టి దేవుడికి వందనాలు చెప్తున్నాను. నా పేరు భరత్ కుమార్ అండి. నేను ఫిజియోథెరపిస్ట్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాను. నేను సికింద్రాబాద్ నుంచి జేసీఎన్ఎం చర్చికి 6 months నుంచి వస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ 8,000 శాలరీ వస్తూ ఉంటుంది అన్నమాట. జనవరిలో ఒక యాడ్ వచ్చిందనమాట అబ్రాడ్లో జాబ్ కోసము. అది కూడా ఇంటర్వ్యూ ఢిల్లీలో ఉంది. కానీ ఢిల్లీ దాకా మనం ఏమి వెళ్ళి అటెండ్ అవుతాంలే అని అనుకున్నాను. కానీ చర్చిలో పాస్టర్ గారు మీరు అన్నీ ట్రై చేయాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. దాన్ని బట్టి నేను కష్టపడి ఢిల్లీ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా నన్ను ఏమి అడగకుండానే సెలెక్ట్ చేసుకున్నారు నన్ను. ఇక్కడికన్నా కూడా 10 times ఎక్కువ శాలరీ ప్లస్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. దీనికోసం దేవునికి వందనాలు. శ్యామ్ కిషోర్ పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.